హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో వీడియో బోన్లెస్ చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను. నీట్గా వాటర్తో క్లీన్ చేసి తీసుకున్న చికెన్లో 1 స్పూన్ పసుపు 2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టేయాలి. 1 కిలో చికెన్కి 1/2 కిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉండగా ఉప్పు పసుపు వేసి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కొంచెం కొంచెంగా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా మూత పెట్టి వేపుకోవడం వల్ల చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ముక్క గట్టి పడకుండా చక్కగా వేగిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన చికెన్ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఫ్రెష్ గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. అన్ని మసాలా దినుసులు వేసి ఘాటుగా తయారు చేసిన మసాలా అండి. నేనైతే 1 కప్పు మసాలా పొడి వేస్తున్నాను. 1 కప్పు పచ్చళ్ళ కారం వేసుకొని 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ప్లేట్ తో చికెన్ కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు చాలకపోతే చూసుకొని సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాల పొడి, చిటికెడు మెంతు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా కలిపి స్టవ్ కట్టి 2 గంటల సేపు ఈ చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత 1 కప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఈ చికెన్ పచ్చడి ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ పచ్చడి వేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నిటికీ మించి చికెన్ పచ్చడి తయారు చేసిన కడాయిలో అన్నం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి టేస్ట్. సూపరో టేస్ట్ అయితే చాలా బాగుందండి.